హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ సచ్చా. మా ఊరు గ్రామదేవత అని పోలేరమ్మ తల్లి జాతర జరుగుతుందనమాట. మా ఊరు గ్రామదేవత అంటే మా ఇంటి ఆడపడుచు, గాదరడ చీళ్ళవారి ఆడపడుచు అనమాట పోలేరమ్మ తల్లి. అందుకు ఆ తల్లి మమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తుంది. అమ్మవారి జాతర టైంలో ఎవరైనా మొక్కులు మొక్కుకుంటే ఒంట్లో బాగోపోయినా లేకపోతే ఏదైనా కోరుకున్నా సరే కొత్త గరగ కొనిస్తానని మొక్కుకుంటారు. మా చిన్నమ్మ వాళ్ళు మొక్కుకున్నట్టున్నారు. వాళ్ళు కొత్త గరగ కొన్నారు. కొత్త గరగ చీర, కొత్త గరగకి కొత్త చీర కడతారు. కట్టి మంచం వేసి పానిపేసి బియ్యం వేసి ఆ గరగని పెట్టి అమ్మవారిని పోలేరమ్మ తల్లిని పసుపు కుంకాలతో పూజిస్తారు. మొదటి రోజునే మా ఊరంతా సరే నైవేద్యాలు పెట్టుకుంటారు. బూర్లు వండి అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటారు. ఫస్ట్ రోజు అయితే చాలా సందడిగా కోలాహలంతో, ఒక సైడ్ ఏమో అల్లుళ్ళు కూతుళ్ళతో ఊరంతా చాలా సందడిగా ఉంటుంది. నైవేద్యాలు పెట్టుకుంటారు. అండ్ తాళిపెట్లు కూడా ఊరంతా తిరుగుతాయి. అందరూ బావమర్దళ్ళు అందరూ కూడా ఎటగారాలు ఆడుకుంటూ నీళ్లు పోసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళ పేడ నీళ్ళు అవి ఏ దొరుకుతాయే పోసుకుంటారన్నమాట. నేనైతే ఒకసారి మా బావగారి మీద పేడ నీళ్ళు పోస్తే ఆయన పాపం గోడ అవతల నుంచి చూడకుండా నా మీద పోయడానికి ట్రై చేశారు. అవమ్మ అక్కడే పొయ్యి ఉంది, కూర మాంసం కూర ఉడుకుతుంది, అది వచ్చి కూరలో పడిపోయింది. అప్పుడు మా అమ్మ తిట్టింది నన్ను. ఏం